యెహోషువ పనివాడిగా ఉన్నాడు మోషే దగ్గర. ఆయన మూటలు మోసే పనివాడిలాగా ఉన్నాడు. కానీ యెహోషువ విశ్వాసం నేర్చుకున్నాడు మోషే దగ్గర, ప్రేమ నేర్చుకున్నాడు, సమాధానం నేర్చుకున్నాడు, యవ్వనేచ్ఛలు జయించాడు. దైవ సేవకుడితో కూడా దేవుని దర్శనాలను పొంది మోషే వృద్ధుడైపోయినప్పుడు మోషే కుమారుడు అయ్యాడు. నాయకుడు మోషే కుమారుని చేశాడు దేవుడు నాయకుడిగా. నీ దగ్గర యెహోషువను తీసుకురా, నీ చేతులుంచి అతన్ని అభిషేకించు, నేను నీకు తోడై ఉన్నట్టు యెహోషువకి తోడై ఉంటాను, నీకు సహాయం చేసినట్టు నేను యెహోషువకి సహాయం చేస్తాను. ఒక పనివాడు, కానీ దేవుడు గొప్ప తలంపులు. 40 ఏళ్ళు పనివాడిగా ఉన్నాడండి, కానీ గొప్ప నాయకుడిగా దేవుని చేత కోరుకొనబడ్డాడు. ఎలీషాను దేవుడు పిలిచినప్పుడు ఏలియా వెళ్ళి అతని మీద దుప్పటేసినప్పుడు అతడు 12 అరకలు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12 అరక అతను దున్నుతున్నాడంట. అంతే ఎంత పెద్ద భూస్వామం ఆలోచన చేయండి. బోల్డ్ మంది పనోళ్ళను పెట్టుకొని, మీకు అరకలంటే తెలియమేమో, 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నుతున్నాడంట. 12వ ట్రాక్టర్ ఆయన నడుపుతున్నాడంట. అంటే ఎంత బాధ్యత కలిగినోడో, ఎంత గొప్ప ధనవంతుడో చూడండి. దుప్పటి వేసి ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు అనగానే పంట ఇంటికి చేర్చి వస్తానన్నాడా? ఏంటండి, మా అమ్మ నాన్నకి చెప్పొస్తానయ్యా అని చెప్పి ఊరందరికీ చెప్పి, అమ్మ నాన్నకి చెప్పొస్తానంటే నన్ను దేవుడు పిలిచాడు, నన్ను దేవుడు కోరుకున్నాడమ్మా, నన్ను దేవుడు పిలిచాడు, నాన్న దేవుడు పెట్టిన నాయన నేను అని చెప్పడానికి వెళ్ళాడు. ఎంత సంతోషమైందంటే ఆ నాగళ్ళన్నీ పగలగొట్టి ఆ ఎద్దుల్ని బలిచి ఆ భోజనం ఊళ్ళో వాళ్ళందరికీ పెట్టి సేవకి వెళ్తున్నానని చెప్పాడంటే సంతోషంగా పెళ్లి చేసుకున్నంత సంతోషం. బాబా మళ్ళీ ఎప్పుడు వచ్చి ఈ అరకలు దున్నకుండా, ఈ అరకలు నాకు అక్కర్లా. కొంతమంది చూద్దాం సేవ 3 రోజులు చూద్దాం, నేను లాంగ్ లీవ్ పెట్టి వస్తానండి, ఇక్కడ చూస్తా సేవ బాగుంటే ఓకే, లేకపోతే ఐ గో బ్యాక్ టు మై జాబ్లోకి వెళ్ళిపోతా. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాదు. సేవ అంటే ఎందుకంటే బాధపడతారు? పిచ్చి పిచ్చి సేవకులను చూస్తున్నారు మీరు. సరైన సేవకులను చాలామందిని చూడలేకపోతున్నాం ఈ రోజున. అరే సేవ అంటే ఎంత గొప్ప భాగ్యం, సేవ అంటే ఎంత గొప్ప శ్లాఘ్యత. డేవిడ్ బ్రెన్నర్ అన్నాడు, నా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఊరూరు తిరుగుతూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పరలోకపు సంగతులు బోధించడానికి, రోగులను స్వస్థపరచడానికి చేసిన ఆ సేవ వంటి సేవ, ఆ ఉద్యోగం వంటి ఉద్యోగం నాకు దేవుడు ఇస్తే అంతకంటే మించిన పెద్ద ఉద్యోగం ఉందా? దేవుని చిత్తమును ఎరగటం నేర్చుకోండి. దేవుని చిత్తములో ఎలీషా అక్కడికి వెళ్ళాడండి. అంత గొప్ప ధనవంతుడు వెళ్ళాడు ఏలియా దగ్గరికి. వెళ్తే ఏమయ్యాడో తెలుసా? ఏలియా ఎత్తబడిన తర్వాత ఆ రాజుగారు అడుగుతున్నారు, ప్రవక్త ఎవరు ఉన్నాడంటే ఏలియా లేడండి అంటే, ఇంకెవరైనా ఉన్నారా ప్రవక్తలు అడిగితే ఏం చెప్పారో తెలిసాడు? ఎలా ఇంట్రొడ్యూస్ చేశారో తెలుసా ఎలీషాని? ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా ఉన్నాడు. ఏం చేశాడంటే ఆయన అంటే ఏంటి? పరిచారకుడు అన్నమాట. ఎలీషా ఏలియా దగ్గర ఎలా ఉన్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. ఒరే ఇంత ఆస్తులు పెట్టుకొని, ఇంత ఆధిక్యతలు పెట్టుకొని సేవ అంటూ పోయి అక్కడ ఏం చేసావురా, ఒరే పని చేస్తున్నావురా అని ఎవడన్నా అన్నాడేమో. కానీ ఎలీషా దానికోసం ఎప్పుడు ఆడవలేదు. ఏంటండి, నువ్వు బేతేల్లో ఉండు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని ఏలియా ఎలీషాతో చెప్తే అన్నాడు, నేను నీతోటే వస్తా. బేతేలు అంటే దేవుని మందిరం. నువ్వు మందిరం చూసుకో ఎలీషా, నేను దేవుని వెళ్ళిపోతున్నానంటే నేను నీతోటే వస్తా. ఎరికో వెళ్ళాడు. నువ్వు ఎరికోలోనే ఉండు. ఎరికో అంటే యుద్ధం, సువార్త సేవ, పోరాటం సాతానుతో. ఏంటండి, నిజమైన సువార్త సేవ యుద్ధం. మీకు తెలుసో తెలీదో? సేవ అంటే చీకటి శక్తులతో పోరాడటం, దురాత్మల సమూహాలతో పోరాడటం, బలవంతుడైన సాతాను బంధించి వాడి ఒళ్ళో నిద్రపోతున్న ఆత్మలను రక్షించడం సేవ. సేవ అంటే ప్రసంగాలు చేయటం, సేవ అంటే పాటలు పాడటం, సేవ అంటే ఇంకేదో అనుకుంటున్నారు. కానీ సేవ అంటే సాతానుతో పోరాడాలి. ప్రార్థనలో సాతాను జయించాలి విశ్వాసంతో. సాతాను బంధించిన మనుషుల్ని, తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దుర్మార్గుల్ని, పాపుల్ని, మూర్ఖుల్ని విడిపించాలి సాతాను చేతుల్లో నుంచి. అది నిజమైన సేవ.
బంధించబడిన వారిని విడిపించాలి, కృంగిన వారిని లేవనెత్తాలి, కట్టబడిన వారి కట్లు తెంపాలి. అది యేసయ్య చేసిన సేవ, అది నిజమైన సేవకుడు చేయవలసిన సేవ. ఏ మీడియా వాడినా, ఏ విధంగా చేసినా దాని గురి ఏంటంటే ఒక ఆత్మను సాతాను ఒడిలో నుంచి విడిపించాలి, సాతాను కట్ల నుంచి తప్పించాలి, నిత్య నరకానికి పోయేవాడిని పరలోక రాజ్యానికి చేర్చాలి అనే ఆశ. అదే ఆశ. ఎరికోలో ఉండైతే సువార్త సేవ చేసుకో, నేను యోర్దానికి పోతున్నాను. యోర్దాన్ అంటే మరణం. ఏంటండి, నేను చనిపోబోతున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అంటే ఏమన్నాడు ఎలీషా? యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నీతో పాటు మరణించడానికి కూడా నేను సిద్ధమే. ఆ యోర్దాన్ నది దాటుతున్నప్పుడు అన్నాడు, నేను నీ దగ్గర నుంచి తీసివేయబడక ముందు నీకేం కావాలో కోరుకో. ఏమడిగాడండి? ఏమడిగాడు? మొత్తం ప్రెసిడెంట్షిప్ నాకు ఇచ్చేయనైనా డాక్యుమెంట్స్ రాసి ఇచ్చేయమన్నాడా? ఏమడిగాడండి? ఏదమ్మా? నీ ఆత్మ కాదమ్మా, నీ ఆత్మ కాదు, నీ మీదనున్న ఆత్మలో ఈ రోజుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీలాగా ఉండాలనుకుంటున్నామండి అంటున్నారు. మీలాగుంటే ఏం ప్రయోజనం? నిన్ను దేవుడు అభిషేకించిన ఆత్మ నాకు కావాలి. నిన్ను ఇలా వాడుకుంటున్నాడు దేవుడు, చూడు, ఆ దేవుడు అభిషేకం నాకు కావాలి. ఈ జైపాల్ అభిషేకం వేస్ట్. జైపాల్ లాగా ఉండాలని ఎవరు అనకండి. జైపాలు మీద ఉన్న ఆత్మ తీసివేయబడితే జైపాలు ఒట్టిపాలే, నీళ్ళపాలు, ఏరుపాలు. ఏంటంటే నీ మీద ఉన్న ఆత్మ నిన్ను ఇంతగా వాడుకుంటున్నాడు చూడు దేవుడు, నిన్నెంతగా పరిశుద్ధపరిచాడు చూడు దేవుడు, నిన్నెంతగా అభిషేకించాడు చూడు దేవుడు, నిన్నెంతగా నీ మీద ఉండి నడిపిస్తున్నాడు చూడు, ఆ ఆత్మలో నాకు రెండంతలో కావాలన్నాడు. ఎంత గొప్ప కోరిక. మీరు బైబిల్ చదివితే ఏలియా కంటే ఎలీషా రెండంతలు ఎక్కువ అద్భుతాలు చేశాడు. యవ్వన కాలంలో నలిగాడు, యవ్వనస్తుడిగా పరిచారకుడిగా మిగిలాడు, కానీ తగిన సమయంలో దేవుడు హెచ్చించాడు. బైబిల్లో రాయబడింది, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తము కింద అణిగి ఉండండి. ఈ కొంతమంది యూత్ పాస్టర్స్ అందరూ అణిగి ఉండటం నేర్చుకోరు, ఇంకో సేవకుడి దగ్గర నేర్చుకోరు, మోకాళ్ళ మీద పడి దేవుని దగ్గర నేర్చుకోరు. అంతలోకే ఏదో పరలోకపు శక్తి మా దగ్గరే ఉందన్నట్టుగా ఎగిరెగిరి పడిపోతున్నారు, కింద అవమానాల పాలైపోతున్నారు. యేసుక్రీస్తే 30 సంవత్సరాల వరకు బయటికి రాలేదు. ఎందుకంటే ఎందుకో మనకు మాదిరిగా ఉన్నాడు. నేను 18 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, కానీ 30వ సంవత్సరం వచ్చే వరకు జైపాలంటే ఎవరికీ తెలియదు. నేను వెళ్ళిన సందుల్లో, గొంతుల్లో, గుడిసెల్లో, చిన్న చిన్న మూల కొండ జాతుల్లో చేసిన పరిచర్య వాళ్ళకు మాత్రం తప్ప బయట ప్రపంచానికి ఎవరికి నేను తెలియదు, ఎవరికి తెలియదు. ఇంచుమించు నాకు 55 ఇయర్స్, 55 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను వెళ్ళిన ప్రాంతాలకు తప్ప మరెవరికి తెలియదు. కారణం, ఇలాంటి టీవీ పరిచర్య అప్పుడు లేదు. దాంతో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నా. నా యవ్వన కాలంలో టీవీ పరిచయం అంటే నేను ఏమైపోదునో ఎగిరిగిరి పడి. ఈ రోజున చాలామందికి మాకు కూడా టీవీ ప్రోగ్రాం కావాలంటారు. అంతే. 12 సంవత్సరాలు ప్రార్థన చేశాక టీవీ ప్రోగ్రాం ఇచ్చాడండి దేవుడు మాకు. 92వ సంవత్సరంలో కల్వరీ దర్శనం అనే పాట రికార్డ్ చేశాం. 2013వ సంవత్సరంలో మొట్టమొదటి టీవీ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం. ఏం తెలియదు అప్పుడు టీవీ ప్రోగ్రాంలు వస్తాయని, కానీ దేవుడిచ్చిన పాయింట్ పెట్టి టీవీ ద్వారా వాక్యం అందించాలంటే అప్పుడు ఇచ్చాడు. ఒక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఇప్పుడు అనేక భాషల్లో అనేక ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంతవరకు ప్రేమను, విశ్వాసమును, సమాధానమును నేర్చుకో. నీ శరీరాన్ని నలగొట్టుకోవటం నేర్చుకో. నీ ఆశలు సిలువేయటం నేర్చుకో. దేవుని చిత్తాన్ని ఎరుగు. ఏమిటి, ఒక మిలిటరీలో ఉండాలంటే వాడికి ట్రైనింగ్ ఉంది. ఒక డాక్టర్ అవ్వాలంటే వాడు ఇన్ని సంవత్సరాలు చదవాలి. ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు కాలేజీకి వెళ్ళాలి. ఒక పాస్టర్ అవ్వాలంటే చదవక్కర్లేదా? బైబిల్ అపాయింట్మెంట్ అక్కర్లేదా? సర్టిఫికేట్ అక్కర్లేదా? దేవుని యొక్క అభిషేకం అక్కర్లేదా? నీకు నీవే సెల్ఫ్ అపాయింటెంటా? ఏంటండి, ఈ రోజున బైబిల్లో చూస్తే యోహాను సువార్తలో బాప్తీసమిచ్చే యోహాను గురించి రాయబడి ఉంది. బాప్తీసమిచ్చే యోహాను ఒక బలమైన సేవకుడండి. 6 నెలలే సేవ చేశాడు ఆయన. మనకులాగా 60 ఏళ్ళు చేయలే, నాకులాగా. ఏంటండి, 6 నెలలే సేవ చేశాడు. నిక్కచ్చైన సేవ. మాట మార్చను, నేను కాంప్రమైజ్ అవ్వను, నేను పోతే పోయింది, నా తలకాయ ఎగరగొట్టుకో కావాలంటే, కానీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానని రాజులను హెచ్చరించాడు. 6 నెలలే సేవ చేశాడు. శిరశ్ఛేదన చేయబడి
చనిపోయాడు. కానీ ప్రభు చెప్పాడు, స్త్రీలు కనిన వారిలో యోహాని కంటే మించినోడు లేడు అని. 1వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. ఎక్కడి నుంచి పంపారంట? దేవుడు పంపిన మనుష్యుడు. దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. పంపబడిన వాడు అంటే, అపోస్తలులు అంటే పంపబడిన వాడు, ప్రత్యేకపరచబడిన వారు. దేవుడు పంపితే వెళ్ళాడు, దేవుడు పంపిన వ్యక్తి కాబట్టి దేవుని కార్యాన్ని బలంగా చేశారు. ఇవాళ దేవుడు పంపక్కర్ లేకుండా ఎవరు మటుకు వాళ్ళే సెల్ఫ్ అపాయింటెడ్, ఎవరు మటుకు వాళ్ళే నేను సేవ చేస్తానని అందరూ ఈ రోజున ఎవరిష్టం వాళ్ళ సరంగా వాళ్ళు పరిచర్య చేస్తామంటున్నారు. తలా తోక లేకుండా చివరికి దేవుని నామానికి సిగ్గు తీసుకొస్తున్నారు. యవ్వనస్తులు జాగ్రత్త, యవ్వనుడా జాగ్రత్త. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవ్వన కాలంలోనే ఎగిరిగిరి పడదామనొద్దు. యవ్వన కాలంలో కాడిపోయి యవ్వనస్తులు బూడిదలో మూతి పెట్టుకోవాలనుంది. ఇంకో చోట బూడిదలో మూతి పెట్టుకోవాలి ఉన్నాను అనుకోండి, నేనే మీరు ఎవరన్నా నన్ను తిట్టారనుకోండి, అన్నాను అనుకో, బూడిదంతా లోపలికి వెళ్ళిపోద్ది. అవును కదా? ఏంటండి అంటే బూడిదలో మూత పెట్టుకోవడం కిక్కరు వెళ్ళకూడదు అనమాట. నువ్వు తిట్టు, కొట్టు, పొగుడు, ఏ స్పందన రాకూడదు, అలా ఉండాలన్నమాట. యవ్వనస్తులు అది నేర్చుకోగలమా మనం? బుద్ధి లేదురా, అవునన్నా. సిగ్గు లేదురా, అవునన్నా అనగలరా? ఉన్నమాట అంటే పడతాను కానీ లేని మాట అంటే ఎందుకు పడతాను అన్నా. ఉన్నమాట అంటే నువ్వు పడతామేంటి, అది సహజం. ఉన్నమాట అంటే తప్పకుండా పడాలి. తప్పిదమకై దెబ్బలు తిన్నాడలా ఏం ప్రయోజనం? మేలు చేసి మేలు చేసి దెబ్బలు తింటే దేవునికి హితమవుతుంది. వ్యభిచారం చేయలేదు యోసేపు పోతిఫర్ భార్యను పాడు చేయలేదు. పోతిఫర్ భార్యే యోసేపును వెంటాడింది. ప్రూవ్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ పనికి మాలినోడా, నిన్ను నమ్మి నా ఇంట్లో పెట్టుకుంటే నాకే ద్రోహం చేస్తావురా, నా భార్యతో అలా ప్రవర్తిస్తావురా, చెరసాల్లో పెట్టు అంటుంటే యోసేపు ఏమన్నా సెల్ఫ్ జస్టిఫై చేసుకున్నాడా? ఏం మాట్లాడలా. ఎందుకు? నేను మాట్లాడితే ఏమవుద్దు తెలుసా? వాళ్ళ కుటుంబం విడిపోద్ది. ఆ భార్యని చంపేస్తాడు అతను కావాలంటే. ఏమండి, ఫోన్లే నేను నిందపడ్డా, వాళ్ళు బాగుంటే చాలు. అది యేసయ్య స్వభావం. ఈ రోజున యవ్వనస్తులమైన మనం ఈ చిన్న వయసులోని యవ్వన క్రాయంలోనే క్రీస్తులాగా మలచబడితే దేవుని సాక్షులుగా ఉండగలుగుతాం. ఫ్రాన్సిస్ అనే ఒక యవ్వనస్తుడు ఉన్నాడండి. అతనికి బట్టలు అంటే భలే ఇష్టం. వాళ్ళ నాయనేమో బట్టల వ్యాపారస్తుడు. ఇక బట్టల వ్యాపారస్తుడు కుమారుకి బట్టలు కొదువా, వచ్చిన కొత్త డ్రెస్సులన్నీ కుట్టించుకొని ఆ రోజులు అంగీలు వేసుకునేవాళ్ళు. రకరకాల అంగీలు వేసుకొని అందంగా ఆరంభంగా ఉండడానికి ఆశపడేవాడు. ఒకరోజు జబ్బు చేసింది. ఒకసారి ఒక 4 రోజులు పడకలో ఉన్నాడు. 4 రోజులు సిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బాగుపడిన తర్వాత స్నానం చేసి చాలా రోజుల నుంచి మంచి బట్టలు వేసుకొని దుప్పటిగా పడుకున్నానని ఓ చక్కటి అంగీ వేసుకొని అద్దం ముందుకు వెళ్ళాడు. అద్దం ముందుకు వెళ్ళి ఆ ఎర్రటి సిల్క్ అంగీ వేసుకొని అద్దంలో చూసుకుంటుంటే అస్థిపంజరానికి గౌన్ దొరికినట్టుగా ఉందంట అక్కడ. అప్పుడు అనుకున్నాడంట, నేను ఎంతకాలం బట్టలను ప్రేమించానే కానీ శరీరం కదా ముఖ్యం. నా శరీరం బాగుంటే కదా ఎంత మంచిమైన బట్టలను వేసుకోవటం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రముల కంటే శరీరమును ముఖ్యమైనవి కదా అన్న ప్రభువు మాట జ్ఞాపకం తెచ్చుకొని పరిశుద్ధాత్ముడు ఆ యొక్క సమయంలో అతన్ని స్పందించి రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుడు నన్ను పిలిచాడని చెప్పి ఊరికి వెళ్ళి ప్రభు సువార్తను చెప్పాడు. ఊరు బయటికి వెళ్ళి ఒక బండ కడుక్కొని బండ మీద అన్నం పెట్టుకొని తినేవాడట. అన్నం ఎక్కడ అడిగితే ఒక సంచి వెనకాల తగిలించుకునేవాడంట. ముందు కాదు అడుక్కోవడానికి, వెనకాల తగిలించుకునేవాడంట. ఆయన వెళ్తున్నప్పుడు వెనకాల ఎవరన్నా తెచ్చేస్తే అది ఎవరు వేసారో కూడా ఆయన తెలియకపోయినప్పటికీ దేవుడు ఇస్తాడన్న విషయంలో సాయంత్రం వెళ్ళి ఆ బండ మీద పెట్టుకొని తిని ఆ బండ మీద తల పెట్టుకొని పడుకొని గొప్ప పరిచర్య చేశాడు. అతను సెయింట్ ఫ్రాన్సిస్ అయ్యాడు. నన్ను క్రీస్తులాగా చెయ్యి అని ఆశించి ప్రార్థించి క్రీస్తు సారూప్యంలోనికి మలచబడిన గొప్ప దైవజనుడయ్యాడు. ఒక ఎలుగుబంటి వచ్చి ఒక ఊరిలో అందరినీ తినేస్తుందట. ఆ ఊరికి నేను వెళ్ళాడు.
సాయంత్రం అయితే అందరూ తలుపులు వేసుకొని లోపల దాక్కున్నారు. ఆయన చూసి అయ్యయ్యో ఇవాళ తినేస్తుంది ఎలుగుబంటి అని భయపడిపోతూ కిటికీలో నుంచి తొంగి చూస్తున్నారు. కానీ ఇతడు ఎలుగుబంటిని చూసి రా అని పిలిస్తే వచ్చిందంట. కుక్క పిల్లలా పక్కన కూర్చుందంట, చెయ్యితో నిమురుతున్నాడు. ఏంటండి, వాళ్ళు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆనాడు ఆదాము హవ్వలకి మీరు భూమిని ఏలండి అని చెప్పాడు. క్రీస్తు యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఆయన సారూప్యాన్ని ఆయనలో చూడగలిగాడు. ఒకరోజు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వస్తే ఆ కుష్ఠరోగి నీళ్లు పోసి కడుగుతున్నాడు. కడుగుతుంటే అలా కడుగుతున్నప్పుడు కుష్ఠంతా పోయింది, సంపూర్ణంగా స్వస్థత పొందాడు. అంతగా దేవుని చేతుల్లో వాడబడ్డాడు. ఈ రోజున ఒక యవ్వన కాలంలో నేను అలాంటి ఒక దైవజనుని అవ్వాలి, ఒక మిషనరీని అవ్వాలి, వాక్యాన్ని స్పష్టంగా చెప్పే సేవకుడిని అవ్వాలి, నశించిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళాలి, యేసునామం ఎరగని వారి చోట్లకు వెళ్ళాలి, ఎందుకొరకు దేవుడు నన్ను సృష్టించాడు, ఇలాంటి గొప్ప కార్యాలు ఏమైనా నా ద్వారా దేవుడు చేయాలనుకుంటున్నాడా అని మీరు ఎందుకని ఆలోచించకూడదు? ఈరోజు యవనస్తులకి ఒక సవాల్. దేవుని దగ్గర జగత్పునాది వేయబడక ముందు నువ్వు నన్ను చూచావా? నన్ను ఎరిగావా? నేను నీతో ఉన్నానా? నాకు ఈ లోకంలో జీవితాన్ని ఇచ్చావు, ఇప్పటికే ఇంతకాలం గతించిపోయింది. నా పట్ల నీ అభిప్రాయం ఏంటి? నీ చిత్తం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అది అడిగి తెలుసుకోవాలనే ఆశ ఎంతమందికి ఉందో వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. నాకెందుకు హల్లెలూయా చెప్పిన వాళ్ళు నమ్మబుద్ధి అయ్యదు అన్నవాళ్ళు మాత్రం చెయ్యొద్దండి. చేతులెత్తిన వాళ్ళలో కూడా 100% నిజం ఉండదు. మీరు ఒక పని చెయ్యండి, తేల్చుకోవాలి దేవుడి దగ్గర. అటో ఇటో మారు మనసు పొందానా లేదా? ఏమో అంటారు కొంతమంది, పొందలేదు అంటారు కొంతమంది. స్పష్టంగా చెప్తారు. పొందాలనుకుంటున్నాను అనేవాళ్ళు చాలామందిని చూశాను. అనుకుంటున్నాను అనేవాడు ఇక అనుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే రేపు అనే మాటకి అంతమే లేదు. రేపు రాస్తారు గోడ మీద. అంటే అర్థం ఏంటి? ఏ రోజు చూసినా రేపే, ఇక దానికి అంతం లేదు. అది అవదన్నమాట, నిజం కాదన్నమాట. అందుకని ఇదే అనుకూలమైన సమయం. మొదట మీరు రక్షించబడాలంటే ఒంటరిగా వెళ్ళి మీరు ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయరు. బలవంతంగా మీరు ప్రార్థిస్తే కుదరదు. మీకే ఆ యాపిటైట్, ఆ ఆశ రావాలి. నా దేవుణ్ణి సంధించాలి, నా జీవితం పట్ల దేవుని చిత్తాన్ని ఎరగాలి, నా యవనేచ్ఛలను విడవాలి, నా లోకాశలో నుంచి విడిపించబడాలి, నా జీవితం పట్ల దేవుని చిత్తాన్ని ఎరగాలి అనే ఆశ మీకు రావాలి. ఇక్కడున్న యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను, ఇంకొక రోజు కూడా మీ జీవితంలో దేవుని చిత్తం ఎరగకుండా దొర్లిపోనివ్వకండి. ఒక్కరోజు కూడా మీరు ఇంకా మారు మనసు పొందని వారైతే దాటివేయకండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పటికే మీ జీవితంలో చాలా సమయం వృధా అయిపోతే ఇంక మీదట మీ శేష జీవితాన్ని సంపూర్ణంగా దేవుని కోసం వాడండి. కబ్బాయి ఒక చోటకి వెళ్ళి వేటకి వెళ్తే కొన్ని రాళ్ళు దొరికాయటండి. ఆ రాళ్ళు కొంచెం తీసుకొని ఆ రాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని ఒక్కొక్క రాయి ఇసురుకుంటా ఇంటికి వస్తున్నాడట. అన్ని రాళ్ళు ఇసిరేశాడు. చివరి రాయి ఇంకొకటే ఉంది. అది ఇట్లా ఇసరబోయేటప్పటికి సూర్యరశ్మి ఆ రాయి మీద పడి దగదగ మెరిసిందట. ఏంటి మెరుస్తుంది రాయి అని చూశాడు. చూసి ఏదో ఇది వేరే రాయిలాగా ఉంది అని చెప్పి ఆ పక్కనే ఉన్న కంసాల ఇంటికి తీసుకెళ్ళాడు. కంసాల వాడి దగ్గర తీసుకెళ్తే వాడు చూడగానే దాన్ని పసిగట్టేశాడు. 10,000 ఇస్తాడన్నాడంట. ఆశ్చర్యంగా అన్నాడు ఆయన. సరే 20,000 ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఆ చివరి వారం ఇస్తే ఇలా తీసిపోవాడు. ఎడుతున్నాడట. 1,00,000 ఇస్తాడంటే ఎడుతున్నావు ఏంటి? నేనే కొట్ల తిట్లేదయ్యా, నీకు ఇష్టం తీసిపో. అది కాదండి. ఏమైంది? అయ్యో ఎన్ని లక్షలు అన్ని రాళ్ళు నేను పడేసాను. అవన్నీ ఉంటే ఎన్ని లక్షలు ఉండేవి కదా అని ఏడ్చాడంటండి. మనకి దేవుడిచ్చే అవకాశాలు ఒక్కొక్కటి కొన్ని లక్షలు. ఎన్ని అవకాశాలు, నేను అప్పుడే మారుంటే ఎంత బాగుండేదో అని ఎంతమంది నాతో చెప్పారో తెలుసండి. సండే స్కూల్లోనే దేవుడు నన్ను ఒకసారి దర్శించాడండి.
నేను జీసస్ వేషం వేశారండి, అప్పుడే అందరు నన్ను జీసస్ లాగా ఉన్నావు అన్నారండి. ఈ పాస్టర్ గారు ఈ అబ్బాయి యేసు ప్రభులా సేవ చేస్తాడన్నారండి. నేను పరిగమనంలో అయిపోయి ఇంతకాలం వృధాపరుచుకున్నాను అని బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు తెలుసా. నేను అప్పుడే రక్షించబడి ఉంటే ఈ వ్యభిచార పాపంలో పడి ఉండేవాడిని కాదు కదా, ఇలా చిక్కులైపోయేది కాదు కదా, అవమానాలు అయ్యేది కాదు కదా నా జీవితం అని దుఃఖపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నావు. మేబీ ఒకే అవకాశం, చివరి అవకాశమేమో. దీన్ని పోగొట్టుకుంటే ఆ తర్వాత ఒక పూట కూటి కొరకు తన చేష్టతో పక్కన అమ్ముకున్న యాసావు కన్నీటితో మారు మనసు పొందాలని ఆశించాడు, కానీ మారు మనసు పొందని అవకాశం అతనికి దొరకలేదు. చూడండి ఒకసారి ఆ వచనాన్ని కూడా చదివి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడు. యాసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేదు గనుక మారు మనసు పొందని అవకాశము దొరకలేదు. ఏసావు జ్యేష్ఠుడు, దేవుడు కోరుకున్నవాడు. జగన్ పునాది వేయకూడ ముందే వాడు జ్యేష్ఠుడిగా పుట్టాలని కోరుకున్నాడు. జ్యేష్ఠత్వ పక్కిచ్చాడు. గొప్ప విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము గృహములో పుట్టించాడు. 100 ఫలం పొందిన ఇస్సాకు కుమారుడిగా పుట్టాడు. ఎంత గొప్పడవ్వాలండి ఏసావు. కానీ దేవుని కృపను నిర్లక్ష్యం చేశాడు. తిండికి కకృతి పడ్డాడు, వ్యభిచారైపోయాడు, లోకానికి చోటిచ్చాడు. కాబట్టి తను భ్రష్టుడైపోయాడని బైబిల్లో చూస్తున్నాం. దేవుడి చేత కోరుకొనబడిన మనం ఎవరము భ్రష్టులవ్వకొందము గాక. దేవుని చేత ప్రేమించబడిన మనం దేవుని చిత్తమును చేయుదము గాక. దేవుని చిత్తాన్ని ఎరిగి మన జీవితాలనికి సమర్పించుకొని ఆయన సాక్షులుగా ఇక్కడున్న యవనస్తులందరూ జీవించుదురు గాక. లేచి నిలబడండి యవనస్తులు, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుతాన్ని ఇప్పుడే మీ జీవితంలో జరిగిస్తాడు. చెప్పండి మీకు ఏ బాధ ఉందో, చెప్పండి మీ స్థితి ఏదో దేవునికి. ఆయన దృష్టిలో మీరు ఉన్నారు గనుక, మిమ్మల్ని విడువని ఎడబాయనని అన్నాడు గనుక ఈ సమయంలో ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయాలని ఆశిస్తున్నాడు. ఇంకెంత మాత్రం నీ సొంత మార్గంలో వెళ్ళొద్దు, ఇంకెంత మాత్రం సాతాను జత పట్టొద్దు. ఈ రోజు నుంచి నీ జీవితాన్ని యేసయ్యకు అప్పచెప్పు, యేసయ్య చేతుల్లో పెట్టు. ఆయన మంచివాడు, ఆయన నిన్ను ప్రేమించినవాడు, ఆయన నీ కొరకు ప్రాణమిచ్చినవాడు, ఆయన నీకు తోడుండేవాడు, ఆయన నిన్ను దీవించేవాడు. ఇంకా నీకేం కావాలి చెప్పు, ఇంతకంటే నీకేం కావాలి? ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు, ఆయన పనిలో నీవు ఉన్నావు, ఆయన ఆలోచనల్లో నీవు ఉన్నావు. నీ జీవితం కొరకు గొప్ప ప్రణాళిక ఉంది. నీవేదో కొంచెంగా ఆలోచిస్తున్నావు, నీవేదో సంకుచితంగా తలస్తున్నావే కానీ దేవుడు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. యవనుడా, నీ కొరకు దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. యవ్వన సహోదరి, నిన్ను దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. కృంగిపోవద్దు, ఆగిపోవద్దు, నిరుత్సాహపడొద్దు. దేవుడి రాజ్యానికి చేరున్నట్లుగా, అనేకుల్ని ఆయన వైపు త్రిప్పినట్లుగా ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్నే కోరుకుంటున్నాడు. దేవా, నీ చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక అని నోరు తెరిచి ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీవు జగత్ పునాది వేయబడక ముందే కోరుకున్న, ఏరుకున్న, ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరిని, ఈ రాత్రి ఇక్కడున్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకపరచుచున్నాము తండ్రి. అభిషేకించుచున్నాము నాయన, ప్రతిష్ఠించుచున్నాము నాయన. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును అన్న దేవా. ఇప్పుడే నీవెవరిని కోరుకున్నావో ఆ యవ్వనస్తుల బిడ్డల్లో, హృదయాలలో నీ కార్యాలు జరిగినట్లు నీవు వెలిగించుము నాయన, నీవు రగులు కల్పము నాయన. వారికి రక్షణ పొందు వరకు, రక్షణ పొందిన వారు నీ చిత్తమును ఎరుగు వరకు నిద్ర పట్టకుండా చేయము నాయన. నీ చిత్తము కొరకు గోజాడు వారిగా, నీ చిత్తము నెరిగి నీ చిత్తములో స్థిరపడు వారిగా ఈ యవ్వనస్తుల కూడికొచ్చిన వారిని నీవు కోరుకున్నావని రూఢిపరిచి నీ నామాన్ని మహిమపరుచుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మన అందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.